ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో డిఎస్సిలో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి అనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. డిఎస్సి అక్రమాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ తో పాటు ఇటు నిరుద్యోగుల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ యువత. డిఎస్సిలో అక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఏకంగా ఆడియో టేప్ బయటకొచ్చింది. టీచర్ పోస్ట్ కోసం బేరసారాలు సాగించిన వైనం చూసాం. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు మెదపడం లేదు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు ఏపీలో డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ ఎందుకు రాజీనామా చేయరని విద్యార్థులు, మేధావులు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ డిఎస్సి పేరుతో 1-2 ఉద్యోగాలు కాదండి, 384 ఉద్యోగాల్ని మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడి ఆ ఉద్యోగాల్ని మీ అనుచరులకు, అనుయాయులకు కట్టబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి వీటన్నింటి మీద కూడా మేము కోర్టుకి వెళ్ళడం కానీ, కోర్టుని ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కోరడం కూడా జరిగింది. అయితే ఈ రోజుకి కూడా కనీసం దాని మీద స్పందన కూడా లే. రాజీనామా చేయకపోవడం, మేము అడిగింది కేవలం ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమంటున్నాం. డిఎస్సిలో ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. ప్రతిదానికి ఆధారం, సాక్ష్యాలు ఉన్నాయి. స్వయంగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలన్నీ బయటపెట్టారు. జీవోలు మార్చి, సర్టిఫికేట్లు పుట్టించి పద్ధతి ప్రకారం ఎలా కుంభకోణం చేశారో స్టెప్ బై స్టెప్ వివరించారు. అటు డిఎస్సి బాధితులు వేలల్లో తమ ఆవేదన బయటపెట్టారు. తనకు తీరని అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఎంత అవినీతి పరమైనటువంటి డిఎస్సి నిర్వహణ చేశారు కాబట్టి, ఈ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్నారు కాబట్టి, అర్హులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు కాబట్టి, మీరు అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతి మయం చేశాడు. విచారణ జరిపించి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం విచారణ నుంచి తప్పించుకోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఒక ఉపాధ్యాయ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదివిన అభ్యర్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగం, కుటుంబాల ఆశలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు నీట్ పరీక్ష పేపర్లో అక్రమాలు జరిగినాయని నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేశారో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే నీట్ పేపరు అక్రమాలు జరిగాయని తెలిసిందో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. డిఎస్సి ఎప్పుడు జరిగినా మెరిట్ జాబితాలు, మెరిట్ కమ్ రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ల నోటీస్ బోర్డుల్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ పారదర్శక విధానాన్ని కూటమి ప్రభుత్వం పాటించలేదు. పైగా సర్టిఫికేట్లు సరైనవేనని నిర్ధారించిన తరువాత కూడా కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి వారి పేర్లను కనీసం రిజెక్టెడ్ జాబితాలో కూడా పెట్టలేదు. ఒక్క మెడల్ రాకపోయినా ఏదో ఒక క్రీడలో పాల్గొంటే చాలు, అలాంటి వాళ్లకు డిగ్రీ అర్హత లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ఎన్నో అవకతవకలకు వేదికగా మారింది మెగా డిఎస్సి. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటం ఏ రకంగా ఉందో, రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రిజైన్ చేసినప్పుడు, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమిలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నటువంటిది డిమాండ్ చేస్తూ తప్పకుండా రానున్నటువంటి కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. వీటన్నింటిపై యువత స్పష్టమైన వివరణ కోరుతోంది. పారదర్శక విచారణకు డిమాండ్ చేస్తోంది. లోకేష్ రాజీనామా చేయాలంటూ రోడ్డెక్కుతోంది. 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.